వచ్చే నెల 3వ తారీఖున తిరుపతిలో జరగబోతున్న సనాతన సభ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కూటమి ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ సభకి నిజంగా అందరూ కూడా హాజరు కాబోతున్నారు. దానికి సంబంధించి వివిధ రాష్ట్రాల నుంచి కూడా అందరూ హాజరు కాబోతున్నారు అని చెప్తున్నారు. నిజంగా చూసుకున్నట్టయితే ఒక మంచి ఒక్కసారి అందరి హృదయాల్ని, భక్తులు అందరి హృదయాన్ని కలిచివేశాయి. లడ్డూ అవ్వచ్చు, మిగతా టీటీడీకి సంబంధించిన సంఘటనలు అన్నీ కూడా ఒక పక్కన సిట్టు దర్యాప్తు జరుగుతుంది, ఇంకో పక్కన ఈ సనాతన సభ జరగబోతుంది. నిజంగా సనాతన సభ జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైలును పరిగెత్తిస్తుంది అనుకోవచ్చు. మంచి ప్రశ్న మీరు అడిగారు. నేను చెప్పే సమాధానం కొంచెం ఘాటుగానే ఉండొచ్చు. ఇప్పుడు సిట్టును వేశారు, విచారణ జరుగుతుంది, నిజాలు ఇంకా బయటికి రాలేదు, దోషులు అనేది వాళ్ళు ఎవరో తేలలేదు. ఇప్పుడు అంత తొందరపడి ఈ సమావేశం ఎందుకు పెడుతున్నారు? దీనివల్ల ఏంటి ప్రయోజనం ఏంటి? రేపు దోషులు ఎవరో పలానా వాళ్ళు అని చెప్పి ఇలా దోషం జరిగింది, దోష పరిహారం, దోష నివారణకు సంబంధించి ఇలాంటి కార్యక్రమాలు మేము చేపట్టాము, సంప్రోక్షణ చేశాము, లేకపోతే శుద్ధి చేశాము, యాగాలు చేశాము, యజ్ఞాలు చేశాము, ఈరోజు సంపూర్ణంగా ఇక్కడ పట్టిన మలికిని తుడిచివేశాము, ఈరోజు కడిగిన ముత్యంలా దేవాలయాన్ని తీర్చిదిద్దాము, హిందూ ధర్మాన్ని మేము కాపాడాము, సనాతన ధర్మం యొక్క విశిష్టతను మేము కాపాడాము అని చెప్పుకొని ఈ సమావేశం పెడితే ఎంత బాగుండేది? ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఓకే, మంచి పద్ధతే కాదని నేను అంటలేదు. అంటే యాక్చువల్గా వైసీపీ అవ్వచ్చు, మిగతా వాళ్ళు అవ్వచ్చు, మత రాజకీయాలు చేస్తారండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, దాని గురించి అసలు నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే వాళ్ళని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు కదా ఎవరైనా సరే. ఏదో సార్ ఎవరన్నా చేస్తారు. ఇప్పుడు దొంగతనం చేశానండి, నేను దొంగతనం చేశాను, మీరు నేను దొంగతనం చేశానని చెబుతారు. వాళ్ళు నన్ను రక్షక బొట్టులలో తీసుకొని వెళ్ళి వాళ్ళ దాంట్లో కూర్చోబెట్టి అడుగుతారు, అయ్యా నువ్వు దొంగతనం చేసావా అంటే నేను చేయలేదండి అంట. కాదయ్యా నువ్వు చేసావు అంటారు, చేయలేదని అంట. లాఠీ తీసుకుని ఒకటి వేసి చెప్పరా గాడిదే అంటే ఒక నిమిషంలో చెబుతా. అవునా కదా? ట్రీట్మెంట్ ఉంటే. అవును, ఇప్పుడు జరగాల్సింది అదే కదా. అవును. దీనివల్ల దోషులు ఏమైనా తేలరు కదా. ఓకే, దోషులు తేలిన తర్వాత ఇలా చేశాము, ఇదిగో ఇలా పట్టించాము, మేము ఈ ధర్మాన్ని మేము కాపాడాము, ఈ ధర్మం కోసం మేము నిలబడ్డాము, హిందువుగా పుట్టినందుకు హిందూ ధర్మాన్ని, మన భారతీయ సంస్కృతిని, మన వేదాలని, మన చట్టాలని, మన మతాల యొక్క ఆచార వ్యవహారాలని వీళ్ళు అగౌరవపరిచారు, అవమానపరిచారు, దాన్ని ప్రక్షాళన చేస్తున్నాము, ఇదిగో ఇది అని చెప్పి చెబితే బాగుండేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే సార్, నేను కూడా ఒకటి అడుగుతున్నాను సార్, దీనికి ఎంతవరకు కరెక్ట్? తిరుపతి లడ్డూ వ్యవహారం కూటమి ప్రభుత్వానికి ప్లస్సా మైనస్ అంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే చాలామంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏదైతే ఉందో ఇంత రాద్ధాంతం అవసరమా అన్నోళ్ళు ఉన్నారు. కొంతమంది హిందువులు ఇలా చేస్తారా, మీ దాంతోపాటు ఏదైతే మీ మసీదుల్లోనో చర్చిల్లోనో ఇలాంటివి జరిగితే మీరు మాట్లాడతారు, మేము ఏదైనా మాట్లాడితే దీన్ని మతోన్మాదం అంటారు. ప్రకాష్ రాజ్ అవ్వచ్చు, మిగతా వాళ్ళు అవ్వచ్చు, చాలామంది వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. సెక్యులర్స్ అని పేరు చెప్పుకుంటున్నాడు. నిజంగా ఈ అంశాన్ని ఓవర్గా కూటమి ప్రొజెక్ట్ చేసిందా, లేకపోతే ఏం చెప్తారు? ఇది ప్లస్ మైనస్ అంటే ఒక విశ్లేషకులుగా మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ కూటమికి వచ్చినటువంటి మంచి సదావకాశం ఇది, దానికి నేను ఒప్పుకుంటా. మంచి అవకాశం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. తెలిసో తెలియకో అతను పక్కదావ నుంచి వెళ్ళే జగన్మోహన్ రెడ్డి ఊబిలోకి వచ్చి ఇరుక్కున్నాడు, అది మాత్రం వాస్తవం. దాంట్లో మాత్రం నేను కాబట్టి ఇంత రాద్ధాంతం అవసరమా వద్దా అంటే అది బయటకు వచ్చిన తర్వాత చేయి దాటిపోయింది అంతే. ఒక్కసారి దూషణ భూషణలో వ్యవహారాలు మొదలుపెట్టిన తర్వాత అంటే పార్టీకి సంబంధించి ఆరోపణలు ప్రత్యారోపణలు ఓకే, బట్ భక్తుల దగ్గరికి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని మనం అసలు ఆపలేము. దానికి తోడు మళ్ళీ వీళ్ళేదో చంద్రబాబు నాయుడు మాట్లాడి అపవిత్రం చేశాడని చెప్పని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మాత్రమే శిక్ష పడాలి, ఆయన్నే దృష్టిలో పెట్టుకుని మేము చేస్తున్నాము దేవాలయాల్లో పూజలు అని చెప్పని వాళ్ళు ఏ విధంగా అయితే చెప్పి ప్రచారం చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి వద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించారో నేను ఇందా చెప్పినట్టు ఊబిలో ఇరుక్కుపోయారు వాళ్ళు. తప్పా ఉప్ప అనేది చూస్తే కళ్ళ ముందు కొన్ని ఉదంతాలు కనపడుతున్నాయి. గతంలో ఉన్నట్టు నాణ్యత లేని మాట వాస్తవం. ఆ 5 సంవత్సరాల్లో పైన జరిగినటువంటి అకృత్యాలన్నీ చాలామంది వెళ్ళిన వాళ్ళకి అర్థమైపోయినాయి.
దోపిడీ అర్థమైపోయింది. భక్తుల యొక్క దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని సొమ్ము చేసుకున్నారు వాళ్ళు, దోచుకున్నారు చెప్పాలి అంటే సామాన్య భక్తులకు కూడా. ఎందుకంటే ఓపిక లేదు చాలామందికి, ఉద్యోగం చేసుకునే వాళ్ళు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, 10,500 రూపాయలు కట్టి మనం గబికి వెళ్దామనే తలపుతోటి వెళ్ళారు. ఆ డబ్బులని ఏమైనాయో అర్థం కాని పరిస్థితి. మరి ఇంత డబ్బులు వస్తున్న తర్వాత, ఇంత ఆదాయం వస్తున్న తర్వాత, ఇంతమంది భక్తులు వస్తున్న తర్వాత కూడా ఆ నాసిరకం ఆహారం ఎందుకు పెట్టారు, ప్రమాణాలు ఎందుకు పాటించలేకపోయారు పైన పవిత్రతకు సంబంధించి, ఇవన్నీ వాస్తవంగా ప్రజలందరికీ ఈరోజు అర్థమైపోతా ఉంది. దీనికి సంబంధించి చూసుకుంటా ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి నష్టం, కూటమికి మాత్రం నిస్సందేహంగా లాభం. కానీ ఇప్పుడు ఈ దేవదేవునికి సంబంధించి ఇంత వివాదం ఇంకా కొనసాగడం అనేది భవిష్యత్తులో ఒక రకంగా నాకు తెలిసినంత వరకు వికటించిద్దని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే సార్ మిగతా చూసుకుంటే నార్త్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో, ఉత్తరప్రదేశ్ అవ్వచ్చు, మిగతా అవ్వచ్చు, అన్ని చోట్ల కూడా హిందుత్వం ఎజెండాతోనే పనిచేస్తారు దానికి సంబంధించి. బట్ ఒక్కసారి అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి వాతావరణం రావటానికి, ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి మనందరికీ ఇష్టదైవం, అక్కడ ఏదైనా జరిగితే మన ఇంట్లో మనం జరిగినట్టు ఫీల్ అవుతాం. అందువల్లే ఇంత దూరం వెళ్ళింది అనుకోవచ్చా? లేకపోతే ప్రతిదాన్ని కూడా వీళ్ళు అంతకుముందు చాలా, అంటే మీరు చెప్పినట్టు 2019 నుంచి 24 వరకు ఎన్ని జరిగినాయి సార్? ఎంతమంది రాముడు తలదీశారు, ఎన్నో చేశారు వాళ్ళు, అయినా కానీ ఇంత ఉధృతంగా ఎప్పుడు వెళ్ళలేదు. బట్ ఇప్పుడు ఆ మనోభావాలు దెబ్బతింటం వల్లే ఇంత దూరం వెళ్ళింది అనుకోవచ్చు. ప్రభుత్వం మారటం వల్ల. ఎందుకంటే గతంలో ఏదన్నా జరిగితే, ఏదన్నా బజార్కి వస్తే మాట్లాడేసి ఇచ్చేవాళ్ళు కాదు, ఇచ్చారో చూశారు కాబట్టి, ఎంత దాష్టికం చేశారో, ఎంత దౌర్జన్యం చేశారో, చెరసాల్లో పెట్టేసి ఎన్ని హింస పెట్టారో చూశారు కాబట్టి ఎవరికి వాళ్ళు కడుపులో రగిలిపోయినా కూడా ఇళ్ళకాడ కూర్చున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అలాంటి నిర్బంధాలు లేవు కాబట్టి భయం లేకుండా స్వేచ్ఛగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, శిక్షించాలని చెప్పి వాళ్ళు ఎలుగెత్తి చాటుతున్నారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం మారినందువల్ల వచ్చినటువంటి స్వాతంత్రం ఇది. ఓకే, ఇక్కడ మీరన్నట్టు ఇక్కడ జరుగుతున్న ఉదంతాలు కనుక మనం ఒకసారి కనుక గమనం చేసుకుంటా ఉంటే, ఆ దేవదేవుడితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా మామూలు శిక్షలు పడవ వాళ్ళకి. ఇప్పుడు దానికి సంబంధించి శిక్ష పడింది వాళ్ళకి. అయినా సరే అది గుర్తించకుండా దూరమైన వాళ్ళని దగ్గర చేర్చుకోవాలనే తలంపుతోటి, ఎందుకంటే వాళ్ళ జరిగిన మత ప్రచారంతో నమ్మి ఓట్లేసిన వాళ్ళు కూడా వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్న విధానం చూసుకున్న తర్వాత, వాళ్ళని ఇబ్బంది పెట్టిన విధానం చూసుకున్న తర్వాత ఆయనకు దూరం అయ్యారు. మళ్ళీ క్రైస్తవుల దగ్గర తీసుకునే ప్రయత్నమే నిస్సందేహంగా అదే ఆయనకి ఈ రోజు ఉన్నటువంటి ఏకైక మార్గంలా కనపడి, ఆయనకి ఎవరిచ్చారో ఆ సలహా దాన్ని ముందుకు తీసుకొచ్చేసాడు. నేను అన్నట్టు ఊబిలో కూరుకుపోయాడు. ఇక బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్ అంగం చౌదరి గారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మీరు చక్కని విశ్లేషణ అందించారు. నమస్కారం అండి.